ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా ఏకం చేసేటటువంటి ఒకే ఒక అసోసియేషన్ అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా నివసిస్తున్నారు. కానీ ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది నివసిస్తున్నారు. వాళ్ళందరినీ ఒకే త్రాటిపై తీసుకువచ్చి వాళ్ళందరికీ సేవలు అందిస్తూ ఉంది ఆప్తా అసోసియేషన్. ఇప్పుడు మనతో పాటు ఆప్తాకు సంబంధించినటువంటి కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఆప్తా అసోసియేషన్ ఈ నెలలో ఒక కన్వెన్షన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు ఆప్తాకు సంబంధించినటువంటి వెంకటసాన గారు, ఆప్తా బోర్డ్ సెక్రటరీ, త్రినాథ్ ముద్రగడ, ఆప్తా ప్రెసిడెంట్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. దిస్ ఈజ్ కళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. మీలాంటి కీలక వ్యక్తులు ఆప్తాలో ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ఆప్తా ఈ నెలలో కూడా కన్వెన్షన్, యుఎస్లో కూడా కన్వెన్షన్ ఏర్పాటు చేయబోతున్నారు అన్నటువంటి న్యూస్ కూడా మేము కొద్ది రోజుల క్రితమే చూసాం. బట్ ఈరోజు మీతో పాటే ఒక ముఖ్యమైన సమావేశంలో చర్చించబోతున్నందుకు సో హ్యాపీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ సార్. సార్, ప్రైమ్ 9 వీక్షకులందరికీ నమస్కారం అండి. నేను త్రినాథ్ ముద్రగడ, ప్రస్తుత ఆప్తా ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి ఈరోజు ఈ కాల్లో ఉన్నటువంటి మన ఆప్తా బోర్డు, అదేవిధంగా మిగతా లీడర్షిప్ టీం అంతా జాయిన్ అయ్యి థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ కాల్ విత్ ఆప్తా. మన ఆప్తా అనేది ఈరోజు 2008లో రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి తెలుగు వారి కోసం, అమెరికాలో ఉన్నటువంటి ఆప్తా సభ్యులు, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మన తెలుగు వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని స్థాపించబడింది. అదేవిధంగా 2008 నుంచి ఈ రోజు 2024 వరకు కూడా గత 16 సంవత్సరాల్లో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఎంతో మంది మన తెలుగువారు అమెరికాలో ఉన్నటి ఏకైక పెద్ద ఎక్కువ సర్వీసెస్ చేస్తున్నటువంటి సంస్థ ఆప్తా. ఈ ఆప్తా సంస్థలో దగ్గరగా ఒక 16 నుంచి 17 వేల మంది వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే దీనికోసం ఏంటంటే మనం మోర్ ఫోకస్డ్ ఆన్ సర్వీసెస్ టు ద మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా, North America, as well as both the Telugu states in India, Telangana and Andhra. In this organization, there are highly professionals are in this organization. Like example, 600 plus business entrepreneurs are there. They are from starting small to big, like a $20 million company owners are there in this organization. And also similarly for the 500 plus doctors and who runs the hospitals, who own the hospitals, who run the dental hospitals, who runs some of the pharmacies in the Florida, like example, like first they run like 50 pharmacies in Florida. These are the people, these kind of high profile people are members of this organization. We are doing like around 39 types of services, different areas. Like example, like a lot of students who are coming from India to US for masters or otherwise undergrad, we are receiving them from the airport and arranging the accommodation, as well as guiding and mentoring them throughout their education, as well as getting summer internships and as well as getting into the jobs and the job trainings. There's so many other things that we are doing, as well as we are doing several services in US, as well as recent, like for suppose December 22nd, this whole week, August month, we are doing on the occasion of Megastar's birthday on December 22nd, like 50 cities. Okay. In the 50 states, we are doing organizing a blood donation bank, like about 1,000 people, they are donating the blood. Respect to the Megastar's birthday. ఓకే సార్, 39 సర్వీసెస్ అంటే మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇప్పుడు మెన్షన్ చేశారు. రియల్లీ గ్రేట్ సార్. అసలు ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ అంటే ఈ 39 సర్వీసెస్ టోటల్ ఎంటైర్ దీంట్లో కోర్ టీంలో ఎంతమంది మీరు వర్క్ చేస్తున్నారు సార్? ఈ దగ్గరకి ఏంటంటే మన ఆప్తాలో లైక్ సిస్టమ్ ఇస్ ప్రాసెస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్, లైక్ ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫైన్డ్ రోల్స్. ఆప్తాలో ఏంటంటే బోర్డ్ గవర్నింగ్ మెయిన్గా ఏంటంటే బోర్డ్ అట్ ద హై లెవెల్ విజన్ అండ్ స్ట్రాటజీ, అదేవిధంగా అంటే ఎగ్జిక్యూషన్ టీము, లైక్ బోర్డులో ఒక 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్లస్ ప్రెసిడెంట్ ఎక్స్ ఆఫీషియో ఉంటారండి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ టీంకి వచ్చేసరికి ప్రెసిడెంట్, 3 వైస్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఏంటంటే జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, 3 జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, 3 జాయింట్ ట్రెజరర్లు. ఇలా మెయిన్ ఏంటంటే డే టు డే యాక్టివిటీస్, ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ టీమ్ ఈస్ గోయింగ్ టు రన్ ద everything, and then we'll take the approval from the board.
Similarly, like in the whole organization, like all the 50 states, 50 states has a 50 state coordinators throughout the state, ఓకే. entire United States. And each state coordinator will take care of that state related activities and bringing all the Telugu people together. ఓకే. Similarly, for the 5 states, like a total like a 14 regions, like these 4 to 5 states we form as a region, and each region will have a regional vice president. That way, like executive team and 14 regional vice presidents and 50 state coordinators. That's the way it runs from the top to bottom in the organization. Similarly, like for each committees, like as we said, 39 committees. Each committee has the separate committee chairperson, and then 3 vice chairs, east, west, central, and the regional directors from each region, like around 15 people of the team for each service. They lead the service and then they run the entire show for the period. ఓకే. That's the way. Similarly, like bigger cities like Dallas and San Francisco, Los Angeles, all this has like a 10 to 15 city coordinators. That's the way they organize each city. Like they lead that entire city of the organization, and then organization growth. కమింగ్ టు ఎలక్షన్స్ కూడా వస్తుంది, చాలా హాట్గా టోటల్ వరల్డ్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. బట్ ఈ సమయంలో కన్వెన్షన్ చేయడం అన్నది చాలామంది కూడా ప్రపంచమంతా కూడా అటు సైడే, అంటే ఆఫ్తా ఏదైనా సెలబ్రేషన్ చేసిందంటే దీపావళి, దసరా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుగు వాళ్ళందరూ కూడా ఆఫ్తా సెలబ్రేషన్స్ కొరకు కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవైపు ఎలక్షన్స్, మరొక వైపు ఆఫ్తా సంబరాలు. దీన్ని ఎలా చూస్తారు సార్? కొన్ని ఏంటంటే మన ఆప్తా చేస్తున్నటువంటి ఇన్ని సర్వీసెస్ లో మనకు కొన్ని జస్ట్ ప్రముఖంగా చెప్పుకోవడానికి ఏంటంటే స్కాలర్షిప్, ఏసెఫ్ ఆప్తా స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దీని ద్వారా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది స్టూడెంట్స్ కి, మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, 10th క్లాస్ చదివిన వాళ్ళకి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ అవుతున్న వాళ్ళకి మనం ప్రతి సంవత్సరం కూడా 3 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా గత సంవత్సరంలో ఇచ్చాము, మనం మార్చి నెలలో కూడా ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది ఒక ప్రోగ్రామ్. ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్ కి వీ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ యాజ్ వెల్ యాజ్ వీ కంట్రిబ్యూట్ లాట్ టు దట్. అంటే సెకండ్ ఏంటంటే ఆరోగ్యం సంబంధించి హెల్త్ క్యాంప్స్ కానీ, అదే విధంగా ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ యూఎస్ లో ఉన్న మెంబర్స్ కి మన డాక్టర్స్ ద్వారా, అదే విధంగా ఇండియా ఉన్నటువంటి వాళ్ళకి ఐ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల, హెల్త్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆర్గనైజ్ చేయడం. ఇవేంటంటే మన శ్రీకాకుళం, విజయనగరంలో చేసాము, అదే విధంగా రాయలసీమ జిల్లాలో కూడా చేసాము, కడప, మైదుకూరు ఆ ప్రాంతంలో కూడా చేసాము, గుంతకల్, ఆంధ్రప్రదేశ్లో చేసాము, గోదావరి జిల్లాలో. ఇలా ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా కూడా అమలాపురంలో కూడా మనం ఐ క్యాంప్ ద్వారా దగ్గరగా ఆల్మోస్ట్ 100 మందికి ఐ సర్జరీ చేయడం జరిగింది. ఇలా చేస్తున్న కార్యక్రమాలే కాకుండా ఏంటంటే మన ఎంఎస్ స్టూడెంట్, ఎస్పెషల్లీ ఇండియా నుంచి కానీ ఇక్కడికి వచ్చినట్టు స్టూడెంట్స్, అదే విధంగా ఇక్కడ ఆప్తా మెంబర్షిప్ స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీ చేస్తే ఏ విధమైన కోర్సులు ఉన్నాయి, అదే విధంగా ఇక్కడ రియాలిటీ తెలియదు కాబట్టి గ్రౌండ్ లో మనం ప్రతి యూనివర్సిటీలో దగ్గరగా 100 యూనివర్సిటీల పైన ప్రతి యూనివర్సిటీలో ఆప్తా రిప్రజెంటేటివ్ కోఆర్డినేటర్ ఉన్నారండి. ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసాం. ఆ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా అవైలబుల్ ఉంది మన ఆప్తా సభ్యులకి, అదే విధంగా తెలుగు వారందరికీ కూడా. అలా మనం ఎంతో మందికి ఈ విధంగా స్టూడెంట్స్ చేస్తున్నాము. అదే విధంగా ఏంటంటే ఓపెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో మన మహిళలు అందరూ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో ప్రోగ్రామ్స్, మన సెషన్స్ పెడుతున్నాము. అదే విధంగా మన వాషింగ్టన్ డీసీలో కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఇవే కాకుండా ఏంటంటే మన ఇక్కడికి అమెరికాకు వచ్చిన వాళ్ళలో చాలా మంది కొత్త తరం వాళ్ళంతా కూడా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి, వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ జనరేషన్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఆల్మోస్ట్ ఒక 70 to 75% ఉన్నారు. అందుకోసం ఏంటంటే మనం రైతు కుటుంబాలు, ఇంక్లూడ్ నేను కూడా, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ, ఐ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, అలా ఎంతో వచ్చిన వాళ్ళు చాలా మంది 75 to 80% అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బాగా చదువుకుని ఇక్కడికి వచ్చి ఈ రోజు ఫార్చ్యూన్ 100 కంపెనీల్లో ఎంతో సీనియర్ పొజిషన్ లో చేస్తున్నటువంటి సిఇఓలుగా, సిఐఓలుగా, వైస్ ప్రెసిడెంట్ గా, సీనియర్ డైరెక్టర్ గా ఎంతో మంది హై పొజిషన్ లో. ఎంతవరకు అంటే ఇప్పుడు ఆప్తా సభ్యులు కొంతమంది వాళ్ళు చేస్తున్న ఆర్గనైజేషన్స్ లో మిలియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, బిగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు లీడ్ చేస్తూ, డెలివరీ చేస్తూ, అదే విధంగా ఎంతో సక్సెస్ఫుల్ గా చేస్తున్నటువంటి మిలియన్స్, లైక్ ఎగ్జాంపుల్ 50 million, 60 million per year అటువంటి చేస్తున్నటువంటి హైలీ స్కిల్డ్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్ మా అందరికీ కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలా ఎంత సర్వీసెస్ లో ఇది కూడా సర్వీసెస్ అండి. అదే విధంగా ఏంటంటే మేము గత 16 సంవత్సరాల నుంచి ఎన్నో కన్వెన్షన్స్, కాన్ఫరెన్సెస్ చేయడం జరిగింది. అదే విధంగా ఏంటంటే ఈ సంవత్సరం మన వాషింగ్టన్ డీసీ, వర్జీనియా దగ్గర 16వ సంవత్సరం వార్షికోత్సవ సభలు జరుపుతున్నాము. దీనికి దగ్గరగా ఒక 3,000 మంది ఆప్తా సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి త్రూఅవుట్ అన్ని స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. దానికి సంబంధించి మన ఆ టీము కన్వీనర్ కిషోర్ దంగేటి గారు, అదేవిధంగా సెక్రటరీ గోపీచంద్ర పజ్జాల్ గారు, ట్రెజరర్ రాజేశంకర్ గారు కూడా ఆ డీటెయిల్స్ షేర్ చేస్తారండి. అదే విధంగా మన బోర్డుకు సంబంధించి మన వెంకట సానా గారు కూడా షేర్ చేస్తారు. వెంకట్ గారు. సార్, వెంకట సానా గారు నమస్తే సార్.
నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఆ, మీకు అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నమస్తే సార్. సార్, ఇంత పెద్ద గ్రేట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి అసలు ఫస్ట్ ఏర్పాటు చేయాలన్నటువంటి, అంటే ఇంతకన్నా ముందు ఉన్నటువంటి గొప్ప వాళ్ళు కానీ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఎలా తట్టిందంటారు సార్? అంటే చాలామంది కూడా మీతో షేర్ చేసుకుని ఉంటారు, మీకన్నా ఉన్నటువంటి సర్వీస్ చేసినటువంటి వాళ్ళు. అంటే స్టార్ట్ చేయాలన్నటువంటి మోటో ఏంటి సార్? మెయిన్గా ఆప్తా స్టార్ట్ చేసింది ప్రసాద్ చెమట గారు, శ్రీనివాస్ చందు గారు, శ్రీనివాస్ చెమట గారు అండి. వాళ్ళ ముగ్గురు కలిసి ఆప్తా అన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి మన తెలుగు వాళ్ళకి. ఆర్గనైజేషన్స్ అప్పటికే ఉన్నాయి, బట్ మనం కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి ఎంతమంది ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా తెలుగు వాళ్ళు 2 స్టేట్లు చూసుకుంటే 10 కోట్ల మంది ఉంటారండి. ఇప్పుడు అమెరికాకి చాలా మంది వస్తుంది. మేము 2099 వచ్చాను బిగినింగ్ లో. సో అప్పటికే నా క్లాస్మేట్స్ 100%లో 95% వచ్చేసాం. సో అలా చూసుకుంటే మైగ్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ర్యాపిడ్లీ ఫ్రమ్ Y2K. అంటే Y2K ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి తెలుగు వాళ్ళు ఫాస్ట్గా అమెరికా రావడం స్టార్ట్ చేశారు. అందుకు ఆర్గనైజేషన్స్ ఎన్నున్నా కానీ వి స్టిల్ నీడ్ మోర్ ఆర్గనైజేషన్స్. ఆ మోటివ్తో మన ఆప్తాన్ని స్టార్ట్ చేశారండి. ప్రసాద్ చెమట గారు, శ్రీనివాస్ చంద్ర గారు, అలాగే శ్రీనివాస్ చెమట గారు ముగ్గురు కలిసి 2008లో స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత దాన్ని ఒక కన్వెన్షన్ అంటే వాషింగ్టన్ డీసీలో చిన్న కాన్ఫరెన్స్ పెట్టారు. అప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది 2008లో. సో అప్పటి నుంచి చూసుకుంటే ఇట్స్ గ్రోన్ అలాట్ అండి. ముగ్గురుతో స్టార్ట్ అయింది. ఈ రోజు 17,000 మంది మెంబర్స్, అంటే 10,000 మంది పెయిడ్ మెంబర్స్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే స్టూడెంట్స్కి ఫ్రీ అండి. మనం స్టూడెంట్స్కి ఎవరికి ఛార్జ్ చేయం. వాళ్ళు కొన్ని వేల మంది కూడా జాయిన్ అయ్యారు. సో స్టూడెంట్స్ని కౌంట్ చేయకుండా మనం ఓన్లీ మెంబర్షిప్లో కౌంట్ చేసేది ఏంటంటే పెయిడ్ మెంబర్షిప్ని కౌంట్ చేసుకుంటాం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటే మనకి 17,000 మంది వరకు త్రినాథ్ గారు చెప్పారు ఉన్నారని. మెయిన్ ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ కన్నా ఒక యూనిక్నెస్ ఉంది. ఈ ఆప్తాలకి స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అన్నది ఫస్ట్ స్టార్ట్ చేసిందండి. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఒక స్టూడెంట్ ఎంపవర్ అయితే తన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంపవర్. సో ఫ్యామిలీ మొత్తానికి అతను సెటిల్ అయ్యి జాబ్లో సెటిల్ అయ్యి చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. అతను సెటిల్ అయిన తర్వాత అతని చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ తన విలేజ్లో ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎంపవర్ చేయొచ్చు. సో అది మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ అయింది. తర్వాత ఎడిషనల్ సర్వీసెస్ స్టార్ట్ అయినాయి స్లోగా ఈ జర్నీలో, 16 years జర్నీలో. సో త్రినాథ్ గారు లీడర్షిప్ తీసుకున్న తర్వాత చాలా సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఎప్పుడు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఎనీథింగ్ ఆప్తా ఈజ్ ఆల్వేస్ దేర్ అండ్ ఆప్తా ఆల్వేస్ డూ అంటే వీఆర్ సర్వీస్ ఓరియంటెడ్ not only in US and India as well, and we are expanding to worldwide. Alage we have a good business form also. ఆప్తాలో రీసెంట్గా ఎక్కువగా చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే బిజినెస్ ఫామ్ని మేము ఇంకా బెటర్ చేస్తున్నాం అండి. అలాగే ఇండియాలో కూడా చాలా ఎవ్రీ మంత్ బిజినెస్ ఫామ్ రన్ చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ ఇందులో ఇలాగ యంగ్ ఎంటర్ప్రనర్స్ చాలా మంది దే వాంట్ మెంటర్షిప్ అన్నమాట. మెంటర్షిప్ కానీ లేకపోతే ఒక ప్రొడక్ట్ ఐడియాతో వస్తారు, లేకపోతే తెలియదు. మేము వచ్చినప్పుడు కొత్తలో మాకు ఎవరిని మాట్లాడాలి ఏంటి అన్నది కూడా తెలియదు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. సో ఇప్పుడు ఏంటంటే వర్టికల్గా త్రినాథ్ గారు చెప్పారు, ఫార్మాలో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు, ఐటీలో ఉన్నారు, కన్స్ట్రక్షన్లో ఉన్నారు, ప్లస్ యు నేమ్ ఇట్ ఎవ్రీబడి, లాజిస్టిక్స్లో ఉన్నారు. అలాగే వాళ్ళందరినీ మేము ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఎవరన్నా యంగ్ ఎంటర్ప్రినర్ వచ్చి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే వీఆర్ మెంటరింగ్ హిమ్.
అంటే ఒకసారి కాన్ఫరెన్స్ మా మంత్లీ కాల్స్లో మంత్లీ దాంట్లోకి వచ్చి తను జాయిన్ చేసి అతన్ని ఎలాగా ఆ, ఆ, ఎక్కడ రీసోర్సెస్ అవైలబుల్ ఏంటి అన్నది కనెక్ట్ చేస్తున్నాం. సో దట్ ఎక్సలరేటింగ్ ది ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ది బిజినెస్. ఓకే, ఎక్సలెంట్ సార్. అలాగే మేము జనవరిలో ఇంకొక కాన్ఫరెన్స్ చేస్తున్నాం హైటెక్స్ లో నెక్స్ట్ ఇయర్ జనవరి 3rd, 4th, 5th అండి. సో ఇట్స్ హ్యూజ్ మెగా ఈవెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. యా సార్, ఎక్సలెంట్ సార్. మీ సర్వీస్ చూస్తూ ఉంటే ఒక పెద్ద లిస్టే ఉందని చెప్పవచ్చు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరస్వతీదేవి ఉంది అంటే లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉంది అంటే సరస్వతీదేవి ఉండదు. యాక్చువల్లీ సరస్వతీదేవి ఉన్నటువంటి పుత్రులకు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి అంటే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకు అసలు మీలాంటి వ్యక్తులని వాళ్ళు అనుకుంటారు, అంత గొప్ప వ్యక్తులను మేము విధంగా కాంటాక్ట్ కావాలి అనుకుంటారు. చాలామందికి కాంటాక్ట్స్ అనేది దొరకదు సార్. దీని గురించి అంటే అటువంటి నార్మల్ స్టూడెంట్స్కి మీరు వాళ్ళని కాంటాక్ట్ కావాలంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు అంటారు? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా రీసెంట్ ఎగ్జాంపుల్ 2000 మేము 2023 స్కాలర్షిప్స్ కాకినాడలో డిస్ట్రిబ్యూట్ చేసామండి. సో ఇంతకు ముందు ఏంటంటే ఒక్క చోట చెక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగేదండి స్టేట్ లో. ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళడం మాకు ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మెయిన్. ఆ డబ్బులు ఖర్చు పెట్టి బదులు అట్లీస్ట్ వేరే ఒక స్టూడెంట్ కి పే చేయొచ్చు కదా, ఇంకొక 10 మంది స్టూడెంట్లు పే చేయొచ్చు కదా అన్నది మా ఉద్దేశం. కానీ ఇయర్ నేను చూసింది ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ లోని మేము క్యాంప్స్ రన్ చేసి, అంటే ఒక ఈవెంట్ కింద రన్ చేసి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టామండి. అలాగే అక్కడ ఉన్న ప్రామినెంట్ మెంబర్స్ని తీసుకొచ్చి మీడియా కవరేజ్ కూడా బాగా వచ్చింది. ఈ ఇయర్ కాకినాడలో జరిగినప్పుడు ఒక పూర్ ఫ్యామిలీ, ద లేడీ కేమ్ టు మీ అండ్ సెడ్, ఓకే నాకు ఫాదర్ మదర్ లేరు, మా అంటే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర పెరుగుతున్నాం. షీ ప్రొవైడెడ్ ది అకాడమిక్స్. నేను ఎవరికి అప్రోచ్ కావాలో తెలియలేదండి. సో ఎలాగా నేను అప్లై చేసుకోవడం అని అది మా బోర్డులో డిస్కస్ చేసాం, ప్లస్ కోర్ ఎగ్జిక్యూటివ్ టీంలో కూడా డిస్కస్ చేసాం. డిసెప్ టీం ఉంటుంది, ఆ చైర్తో కూడా డిస్కస్ చేసాం. సో ఇలాగా కొంతమందికి ఇప్పుడు ఏమైందంటే అండి, ఇలాగా అంటే అక్రాస్ ది స్టేట్ చేస్తల్లోకి అన్ని డిస్ట్రిక్ట్లోకి న్యూస్ స్ప్రెడ్ అవ్వడం, వాళ్ళ ఎవరిని ఓకే ఇలాగ ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళని కలిస్తే వీళ్ళు ఎవరొకరు సోర్స్ చూపిస్తారు అన్నది ఒకటండి. లేదు అంటే మా వెబ్సైట్ కూడా ఇప్పుడు పబ్లిసైజ్ అవుతుంది. ఇంతకు ముందు వెబ్సైట్ కూడా తెలియాలి కదండి, ఓకే ఆప్తా అన్నది ఒకటి ఉంది, వాళ్ళ స్కాలర్షిప్ ఇస్తున్నారు అన్నది తెలియాలి కదా. అది ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు అక్రాస్ ది స్టేట్ చూసుకుంటే బాగా స్ప్రెడ్ అయింది. ఈ ఆ అమ్మాయికి నేనే సరే ఒక స్పాన్సర్ ఉండాలని, సో నేను మా చిన్నాన్న గారిని అది చెప్పి అమ్మాయి కాంటాక్ట్ చేయించి అమ్మాయి నాకు నెంబర్ అది ఇచ్చింది. సో వీఆర్ స్పాన్సరింగ్. సో అలాగే ఎవరన్నా సరే వెబ్సైట్ లో అప్లై చేసుకుంటే అట్లీస్ట్ వీ నో ఓకే ఈ స్టూడెంట్ క్రెడెన్షియల్స్ బాగున్నాయి. సో మనం అలాగే మనకి స్పాన్సర్స్ మనం ఎతుకుతాం. ఓకే ఎవరైనా స్పాన్సర్ చేస్తారా, ఈ ఒక అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, మండల్ ఉంటుంది, విలేజ్ ఉంటుంది, అలా ప్రతి విలేజ్ నుంచి అట్లీస్ట్ ప్రతి విలేజ్ లోనే ఒక 10 మందో 20 మందో మన అమెరికాలో ఉన్నారు, ఇంతకు ముందులా కాదు. సో ఎవరినో ఒకరిని పట్టుకోవచ్చు. ఓకే సార్, రియల్లీ గ్రేట్ సార్. అసలు అంటే ఆప్తాని ఎలా కనుక్కోవడం అన్నది ఈరోజు చాలా క్లియర్గా అర్థమైంది. చాలామంది కూడా ఈ మీరు చెప్పినటువంటి న్యూస్ చూస్తే వెబ్సైట్ ఇదంతా కూడా చెక్ చేయడం ఇదంతా ప్రాసెస్ ఇంకెక్కువ అవుతుంది అనుకుంటున్నా. యా సార్, త్రినాథ్ గారు, అసలు అంటే చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ యుఎస్లో ఉన్న తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, సడన్గా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేసినటువంటి సందర్భము, చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్, అటు గవర్నమెంట్తో మాట్లాడడము, ఇటు ఇండియాకు ఇక్కడ ఉన్నటువంటి బంధువులకు సమాచారాన్ని ఇచ్చి ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉందా సార్?
అవునండి. ఇటువంటివి ఏంటంటే మొన్న రీసెంట్ గానే ఈ సంవత్సరమే జస్ట్ గత నెలలోనే మన ఇండియా నుంచి ఎంఎస్ చదవటానికి ఒక అమ్మాయి డాలాస్ ఏరియాస్కి వచ్చింది. ఓకే. తను వచ్చిన తర్వాత ఏంటంటే ఏదో ఫేవరిష్ గా ఉంది అని చెప్పేసి అని ఏదో కొంచెం చిన్న చిన్న టాబ్లెట్లు వేసుకుంది. కానీ ఏంటంటే వెంటనే ఇలా మనకి తెలిసింది, ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఈ స్టూడెంట్ నెట్వర్క్ ఉంది కదండి మన ఆప్తాలో ఎంఎస్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక గ్రూప్ లో తీసుకొచ్చాం. ఓకే. వచ్చిన వాళ్ళు వీళ్ళకి తెలుసుకున్న ఇలా ఫ్రెండ్స్ నా గ్రూప్ లో యాడ్ చేయడం వల్ల అదే విధంగా ఏంటంటే ఆప్తాలో మేము ఈమెయిల్ చేస్తుంటాం. అదే విధంగా ఉన్నటువంటి 200 ఆప్తా గ్రూపుల్లో కూడా మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరు ఇక్కడ డీటెయిల్స్ యాడ్ చేయండి. ఓకే. ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ వచ్చిందంటే మన వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. అక్కడ నుంచి వాళ్ళకి ఏం కావాల్సిన చేయడం. అలా ఫేవర్ అయినప్పుడు వెంటనే ఆ లోకల్ టీమ్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ చెప్పాం కదా, నెట్వర్క్ సిటీ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్, Yes. రీజనల్ వైస్ ప్రెసిడెంట్, వెంటనే మన రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా అన్నబత్తిని గారు కాంటాక్ట్ లోకి వెళ్ళి వెంటనే చేయాల్సినటువంటి మనకు తెలుసున్న మన డాక్టర్ నెట్వర్క్ ద్వారా చెప్పించడం, అదే విధంగా వెంటనే అర్జెంట్ కేర్ కి తీసుకెళ్ళి చూపించడం, కొన్ని రోజులు పాటు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాల్సి వచ్చింది, చేయడం జరిగిందండి. ఓకే. అదే విధంగా గతంలో రీసెంట్ గా లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే కనుక దాన్ని బాడీని విత్ ఇన్ అదేంటంటే థర్స్డే ఈవినింగ్ జరిగితే ట్యూస్డే మార్నింగ్ కి మన రావులపాలెంకి అంటే ఏంటంటే ఇక్కడ నుంచి యుఎస్ నుంచి న్యూయార్క్, అదే విధంగా న్యూయార్క్ నుంచి మన హైదరాబాద్ రాను, హైదరాబాద్ నుంచి మళ్ళీ అంబులెన్స్ రావులపాలెం వరకు అరేంజ్ చేసి పంపించడం జరిగింది. అంతేకాకుండా ఆ కుటుంబం ఏంటంటే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతారేమని చెప్పని ఫండ్ రైజ్ ఆప్తో ద్వారా చేయడం జరిగిందండి. దాని ద్వారా సరిగ్గా $32,000 మనం ఫండ్ రైజ్ చేసాం ఒక మెంబర్ కి. ఇలా జరిగిందని చెప్పేసి అనేది అంటే ఒక $40,00,000 మనం జస్ట్ ఒక ఇన్సిడెంట్ కోసం మనం ఆప్తా సభ్యులు అందరూ కలిసి, ఎవరో ఒకళ్ళు ఇచ్చింది కదా, అందరూ కలిసి కొంత తీసుకుని ఏంటంటే ఇది మాస్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా జరిగింది. అలాగా అది అలాగే ఏంటంటే ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు థర్స్డే ఇన్సిడెంట్ జరిగితే మనం ట్యూస్డే మనం రావులపాలెంకి, అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ మనం అలా అరేంజ్ చేయగలిగాం. ఏంటంటే ఎక్కడో ఇండియాలో జరిగినట్టు కాకుండా ఇక్కడ ఆప్తా వల్ల మనకి లాస్ ఏంజల్స్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో, డాలాస్ కానీ, షికాగో కానీ, బోస్టన్ కానీ, న్యూయార్క్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ లో మీకు సంజీవ్ రెడ్డి నగరు, అమీర్పేట, ఎర్రగడ్డ, పల్లి లాగా ఈ ఆప్తా నెట్వర్క్ కనెక్ట్ చేయడం వల్ల అలా వీలు పడుతుందండి. ఎవరికైనా ఏదైనా చిన్న హెల్ప్ జరిగితే కనుక ఇప్పుడు మన ఫోన్ కాల్ ఉండగా మీ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర నాకు ఒక 500 మంది మన అబ్బాయికి మన ఆప్తా సభ్యులకి ఇబ్బంది జరిగిందంటే ఒక 500 మంది ఇమీడియట్ గా 1 hour లో వచ్చే పరిస్థితి ఆప్తా నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వీలు పడిందండి. అలా ఎంతో మందికి ఎన్నో రకాలుగా మనం సాయం చేస్తున్నాం. ఇక్కడ ఏదైనా రోడ్ ఇన్సిడెంట్స్ కానీ, అదే విధంగా యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎంఎస్ స్టూడెంట్స్ ఈ వెకేషన్స్ కి వెళ్ళి ఏదైనా స్విమ్మింగ్ దగ్గర కానీ ఏదన్నా అటువంటి వాటి కోసం కానీ అన్ని జాగ్రత్తలు ముందుగానే ప్రోయాక్టివ్ గా చేస్తున్నాము. అదే విధంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా రెస్పాండ్ అవడానికి మనకు ఆప్తాలో ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ టీమ్, ఆల్మోస్ట్ ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ టీమే కాదండి, ఎక్స్టెండెడ్ టీమ్ ఆల్మోస్ట్ 500 మంది యాక్టివ్ లీడర్స్, దే ఆర్ కంట్రిబ్యూటింగ్ వర్కింగ్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఫర్ ఎవ్రీ డే టు డే బేసిస్. దానివల్ల ఇంత యాక్టివ్ గా చేయగలుగుతున్నాం. మిగతా కొంతమంది ఆర్గనైజేషన్ ఉన్నా కూడా ఏదో సంవత్సరానికి ఒకసారి ఒక కన్వెన్షన్, కాన్ఫరెన్స్ టైప్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం అది జరుగుతుంది. కానీ ఏంటంటే డే టు డే 500 మంది ఇన్వాల్వ్ అయ్యి వెంటనే ఏదన్నా చిన్న హెల్ప్ కావాలని చెప్పేసి అడిగితే కనుక జంపిన్ అయ్యి అందరూ చేయబట్టి ఈ విధంగా చేయగలుగుతున్నాం, ఎంతో మందికి సహాయపడగలుగుతున్నాము. ఆప్తులను పోగొట్టుకున్న తర్వాత చాలామంది ఎవరు మాకు అక్కడ సహాయం చేస్తుందని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటారు. కానీ ఆప్తా ఎంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకొని వాళ్ళ కష్టాలను, బాధలను కూడా తీరుస్తుందని మీ మాటల్లో ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు అంటే గత కొన్ని నెలల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అంటే ఐటీ రంగం కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే అక్కడ సెటిల్ అయ్యి తర్వాత మరీ అక్కడ ఎకనామికల్లీ కొంత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇటువంటి సమయంలో ఆప్తాతో ఇంటరాక్ట్ కావడం, ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నదండి. ప్రస్తుత ఎకానమీ సిచ్యువేషన్ లో యుఎస్ లో కానీ మిగతా చోట్ల కొంచెం యుఎస్ లో ఎక్కువగా ఉంది. ఏంటంటే జాబ్ మార్కెట్ కొంచెం చాలా డౌన్ గా ఉంది కాబట్టి ఏంటంటే చేస్తున్న చాలా కంపెనీస్ ఏంటంటే ఫైనాన్షియల్ బడ్జెట్ స్పెండింగ్ తగ్గించారు. అంటే వెనక ముందు ఆలోచిస్తున్నారు బాగా, అంటే ఇది అవసరమా, ఇది అవసరం లేదా, అదే విధంగా మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మెషిన్ లెర్నింగ్, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ బడ్జెట్ ని రీఅలొకేట్ ఎలా చేయాలి అనేది దాని గురించి సీనియర్ లీడర్షిప్స్ కూడా ఎన్నోసార్లు డిస్కస్ చేస్తున్నాం, మేమంతా చూస్తున్నాము. దానివల్ల ఏంటంటే కొంచెం స్పెండింగ్ తగ్గింది కాబట్టి కొంచెం ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీస్ తగ్గినాయి. దానివల్ల కొంచెం జాబ్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది కొన్ని రోజుల్లో ఇప్పుడు ఎలాగ నవంబర్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దాని తర్వాత కొంచెం ఈ పరిస్థితి మారుతుంది. మారిన తర్వాత జనవరి నుంచి పరిస్థితి మారుతుందండి. అదే విధంగా కొంతమంది ఎంఎస్ స్టూడెంట్స్ పాపం ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు, గతంలో వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం అయిపోయి జాబ్ కోసం ఎదుగుతున్న వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ రావాలి కాబట్టి ఫస్ట్ జాబ్ వచ్చేటప్పటికి బయట ఎన్వైరన్మెంట్, జాబ్ మార్కెట్ ఎన్వైరన్మెంట్ ఇలా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా
మీ ప్రయత్నం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ పరిస్థితి ఎప్పుడు కూడా ఇలా ఉండదు. ఇప్పుడు ఉన్నట్టుగా నేను ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాల పైన అయింది, కానీ ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. కానీ మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండి ధైర్యం కోల్పోకుండా మీరు ఈ లోపల మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే కనుక ఇప్పుడు జనవరికి వచ్చేసరికి మార్కెట్ అప్ అవుతుంది. మీ అందరికీ కూడా చాలా చక్కగా ఉద్యోగాల్లో మీరు అందరూ సెటిల్ అవుతారని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అందు గురించి ఏంటంటే మీరు ధైర్యంగా ఉండి మీ కుటుంబ సభ్యులు కూడా, ఈ టీవీ చూస్తున్నటువంటి మన తెలుగు కుటుంబ సభ్యులు అమెరికా, ఇండియాలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలకు కూడా పరిస్థితి ఇలాగ ఉంది కాబట్టి వాళ్ళ ధైర్యం చెప్పాలి. అంతేగాని ఇప్పుడు అమెరికా వచ్చారు కదా మీరు స్మార్ట్ స్టూడెంట్స్ అంత ఇంకా రాలేదా అనే టైప్ మాట్లాడకుండా వాళ్ళకేం ధైర్యంగా ఏం పర్లేదు నీకు వస్తుంది అని చెప్పాను. ఒక 6 నెలల పాటు కొంచెం ఓపికగా ఈ లోపల మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఏ ట్రైనింగ్స్ అవసరం అవి చేసుకుంటే ఒకసారి జాబ్ మార్కెట్ బాగా అవ్వరేసరికి వెంటనే అందరూ కూడా వెళ్తారు. గతంలో కూడా ఇలా 2 సార్లు జరిగింది, 2001లో 2008లో, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. కొంచెం ఓపికగా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి మనం దానికి తయారైతే బాగుంటుందని చెప్పేసి మీ అందరి తరఫున నేను పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి కూడా తెలియజేస్తున్నాను. ఏదన్నా ఇబ్బంది కలిగి లేదు ఇలా పడుతున్నానని ఏదన్నా మెంటల్ గా నాకు అప్సెట్ గా అనిపించినప్పుడు ఆప్తా సభ్యులు మెంబర్స్ అందుబాటులో ఉన్నారు. ఏమీ లేదు, గూగుల్లోకి వెళ్ళి అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ చేయండి. మీకు ఏదన్నా ఒక బాధ ఉంటే ఇది వినడానికి, మీకు మనోధైర్యం నింపడానికి మా ఆప్తా సభ్యులు, లీడర్షిప్ అందరం కూడా మీకు ఆల్వేస్ మద్దతు ఉంటామని తెలియజేస్తాం. వెంకట సాయి గారు, ఇప్పుడు కన్వెన్షన్ అంటే యుఎస్లో చేయబోతున్నారు. ఈసారి అంటే 16 ఇయర్స్ సెలబ్రేషన్స్లో ఎటువంటి యాక్టివిటీస్ ఉండబోతున్నాయి, స్పెషల్స్ ఏమి ఉండబోతున్నాయి? అందరూ కూడా ఎంత ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు, ఏమంటారు సార్? 16 ఇయర్స్ అన్నది మైల్ స్టోన్ అండి. ఎవరి అంటే ఇక్కడ 16 ఇయర్స్ అంటేనే మైనారిటీ అయిపోయి, సో టీనేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్దాం. ఓకే, అలాగే ఆప్తా కూడా అలాగే వెళ్తుంది. సో we are very excited for the APTA future. అలాగే ఫౌండేషన్ వైజ్గా వీఆర్ మేకింగ్ షూర్ దట్ అంటే మెంబర్షిప్ గ్రో అవుతుందండి బాగా, దానికి తగ్గ ఫౌండేషన్ మేము చెయ్యాలి. సో ఇప్పుడు రెజల్యూషన్ ఏంటంటే ఆప్తా ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం, అలాగే ఈ కన్వెన్షన్ ద్వారా మేము అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆప్తా ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ which is growing, and we also want to invite your family and extended family members to join the APTA organization, get the benefits. అంటే ఇప్పుడు ఒక ఏదో మెంబర్గా జాయిన్ అయిపోతే సెలబ్రేట్ చేసుకోవడం ఇవే కాకుండా మేమేంటంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతి స్టేట్లోని, ప్రతి సిటీలోని, ప్రతి చోట ఏదన్నా ఈవెంట్ చేసుకోవాలన్నా, అంటే సంక్రాంతి సంబరాలే కాదు, ఉగాదే కాదు, ఇవన్నీ అంటే కలుపుతున్నది ఎందుకంటే తెలుగు కల్చర్ని డెవలప్ చేయడం కోసం. ఇప్పుడు మా కిడ్స్ ఉన్నారు, వాళ్ళు తెలుగు కల్చర్ స్లోగా, అంటే నేను తీసుకెళ్ళకపోతే ఏమవుద్ది, వాళ్ళు స్లోగా అమెరికనైజ్డ్ అయిపోతారు, మన కల్చర్ని వదిలేస్తారు. సో ఆప్తా ఏం చేస్తుందండి, చాలా ఈవెంట్స్ చేస్తుంది. ఈ ఇయర్లో 4-5 ఈవెంట్లు ప్రతి సిటీలోని చేస్తుంది. సో దట్ ఏంటంటే పిల్లలందరూ కూడా అందరినీ కనెక్ట్ అవుతారు, మన తెలుగు కల్చర్ అంటే ఏంటి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కన్వెన్షన్కి వస్తారు, కన్వెన్షన్కి వచ్చినప్పుడు కూడా మనం అందులో ప్రోగ్రామ్స్ అన్ని కూడా భరతనాట్యం ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఏంటంటే మన తెలుగు కల్చర్ని ప్రమోట్ చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా. సో ఈ కన్వెన్షన్ ద్వారా మేము అందరికీ, తెలుగు పీపుల్ అందరికీ మెసేజ్ పంపడం ఏంటంటే లివ్ టుగెదర్ ఇన్ ఎ కంట్రీ వేర్ వీ కేమ్ టూ ఫార్, సో అండ్ డోంట్ లూజ్ యువర్ కల్చర్. గ్రేట్ సార్. అలాగే సర్వీసెస్ మేము ఎప్పుడు కూడా మర్చిపోము. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ఇది కానీ, బట్ సర్వీసెస్ ఆర్ అవర్ కోర్ థింగ్స్. ఓకే, గ్రేట్ సార్. సార్, ఆఫ్తాలో ఇప్పుడు జరగబోయేటటువంటి కార్యక్రమాలు కానీ, హెల్త్ కానీ, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఐటీ పరంగా కానీ చాలా సజెషన్ చెప్పారు. ఇంకా మీరు చెప్పాలనుకున్నటువంటి ఇంకా ఏదైనా విషయాలు ఉన్నాయా సార్ త్రినాథ్ గారు? అదే ఇవి కాకుండా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతో మంది మహనీయులు మన సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తుల్ని, వాళ్ళని గుర్తు చేస్తూ సమాజంలో వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్ని మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో
మన కేంద్ర మంత్రి పి శివశంకర్ గారి ఒక బర్త్డే ఆగస్టు 10వ తారీఖున చేయడం జరిగింది. అందులో భాగంగా మనం హైకోర్టు ఇప్పుడు హైదరాబాద్లోని, అమరావతిలోని, కర్నూలులోని జిల్లా కోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఆయన 1980 to 1984 మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఉన్నారు. తర్వాత రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక సమాజంలో ఒక మార్పులు తీసుకురావాలంటే, సంస్కరణలు చేసి అభివృద్ధి తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడాలి. అంటే మార్పు తీసుకురావడం అంత సులువు కాదు. కానీ ఏంటంటే ఆయన న్యాయ సంస్కరణలు ఎంతో తీసుకొచ్చి ఎంతో మంది ఎవరికైనా టాలెంట్ మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే విధమైనటువంటి సమూల మార్పులు తీసుకొచ్చి మన సమాజానికి ఎంతో చేశారు. అది ఆ విషయాలు ఆయన చేసినటువంటి సంస్కరణల గురించి మొత్తం అందరికీ మన తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా కోర్టులో ఉన్నటువంటి ఎస్పెషల్లీ లా ఆఫీషియల్స్ కోసం తెలియజేసేటట్టుగా మనం ఆగస్టు 10వ తారీఖుని కార్యక్రమాలు చేశామండి. అదేవిధంగా ఆయన విగ్రహాన్ని కూడా మనం హైదరాబాద్లో పెట్టడం కోసం అని చెప్పేసి అని ఆప్తా ద్వారా చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మన బ్రిటిష్ వారి ద్వారా నైట్హుడ్ అవార్డు పొందినటువంటి శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మచిలీపట్నంలో ఆయన విగ్రహం పెట్టించడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ పర్మిషన్ తోటి మనం పార్క్ని కూడా డెవలప్ చేసి చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే మన ఫస్ట్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ కల్నల్ సికే నాయుడు గారు వారి యొక్క సర్వీసెస్ ని గుర్తు చేసుకుంటూ అమెరికాలో ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలల పాటు యుఎస్ నేషన్ వైడ్ ప్రతి స్టేట్ లో క్రికెట్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ నేషన్ వైడ్ మనం బిగ్ సైజ్ ప్రైజ్ మనీ తోటి మనం బిగ్ సైజ్ లో చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇలా ఏంటంటే మన తెలుగు వారు మన గతంలో సమాజానికి చేసిన వాటిని గుర్తు చేసుకుంటూ అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మన డాక్టర్ శోభా నాయుడు గారు వైజాగ్లో కూడా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి మనం కూచిపాడి, భరతనాట్యం సంబంధించి ఎన్నో సేవలు చేశారు. ఆవిడ గుర్తుగా అక్కడ కళాభారతిలో 1000+ ఇటువంటి వాళ్ళని డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మన ఉగాదికి మనం చేయడం జరిగింది. ఇలా ఇటువంటి కార్యక్రమాలు కూడా సమాజానికి చేసిన వాళ్ళని ఎంతో మందిని మనం సమాజంలో మళ్ళీ తెలిసేటట్టుగా ఉండి, కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండి ఇంకా మన తెలుగు సంస్కృతి, మన భాష మీద మరింత అభివృద్ధికి చేయాలని చెప్పనేది ఆప్తా తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. అదొకటే కాదండి, అంటే బ్లైండ్ క్రికెట్ టీమ్ మన సుబ్బు కోట గారు స్పాన్సర్ చేశారు. అలాగే శ్రీనివాస్ చెమటా గారు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. త్రినాథ్ గారు మీరు వాటి గురించి కూడా మన టీవీ9 ప్రేక్షకులు, అదే ప్రైమ్ టీవీ ప్రేక్షకులు చెప్పండి. ఇక్కడండి ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ బ్లైండ్ క్రికెట్ టీము దానికి మన నరేంద్ర మోడీ గారిని కూడా రీసెంట్ కలిశారు. అదేవిధంగా వాళ్ళు మన వరల్డ్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ లో కూడా గెలిచి ప్రపంచ ఛాంపియన్ అయ్యారు. వాళ్ళని మన యుఎస్కి మన డాక్టర్ సుబ్బు కోట గారు, ఆయన బోస్టన్ కన్సల్టింగ్, ఆయన మన ఆప్తా కార్యక్రమాలకి ఎన్నో కార్యక్రమాలకి ఈ రోజు ఇంతమంది డోనర్స్, ఇంతమంది డొనేషన్లు ఇవ్వడానికి ఇన్స్పిరేషన్ మన సుబ్బు కోట గారు. ఎంతో పెద్ద మొత్తంలో ప్రతి కార్యక్రమానికి నేనున్నాను, మీరు చెయ్యండి అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ ఎవరో వాళ్ళు ముందుకు వస్తే తర్వాత మిగతా వాళ్ళు అందరూ జాయిన్ అయిపోతారు. చాలా ఈజీ. కానీ ఫస్ట్ వచ్చే వాళ్ళు చాలా కష్టం. కానీ సుబ్బు గారు ఏమీ లేదు, మీరు అందరూ కూడా ఈ టీం అంతా కూడా 24 టీము, త్రినాథ్ మీరు అంతా కష్టపడి, ఎగ్జిక్యూటివ్ టీము, బోర్డు అంతా కష్టపడి చేస్తున్నారు అని చెప్పి నా వంతుగా మీరు చెయ్యండి, నేను ఉంటాను అని చెప్పని అన్నారు. ఆయన అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన ఈ బ్లైండ్ క్రికెట్ టీం డెవలప్మెంట్ కోసం $1,00,000 ఇంతకు ముందు ఇండియాలో కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏంటంటే ఈసారి ఇక్కడికి మన యుఎస్ కూడా ఆయన స్పాన్సర్ చేసి తీసుకొచ్చారు. మేము ఆప్తా ద్వారా వివిధ రీజియన్లో ఉన్నటువంటి 14 రీజియన్లో ఆప్తా రీజియన్లో ఉన్నటువంటి రీజనల్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జాంపుల్ ఆల్రెడీ న్యూజెర్సీ, న్యూయార్క్ ఏరియాలో బిందు భారతి గారు రీజనల్ వైస్ ప్రెసిడెంట్, ఆవిడ అదేవిధంగా భానుచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళని ఇక్కడ ఎంగేజ్ చేసి వాళ్ళని బాగా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ వీకెండ్ డాలాస్ టెక్సాస్ లో జరుగుతుంది. తర్వాత వీకెండ్ ఇక్కడ లాస్ ఏంజల్స్, ఇక్కడ నేను కూడా ఇక్కడ మా శాండియాగోలో మా ఆప్తా ద్వారా అందరి ద్వారా కూడా మేము ఇక్కడ గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ బ్లైండ్ ఎంప్లాయీ, విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చి ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. అంటే ప్యూర్ ఓన్లీ లైక్ అబౌట్ 300 పీపుల్ విజువల్లీ ఇంపాక్టెడ్. నేను వీళ్ళందరితో మన టీమ్ ని అక్కడ తీసుకెళ్లి అరేంజ్ చేశాను. అక్కడ వాళ్ళ షెడ్యూల్ సెప్టెంబర్ 2ని. అదే విధంగా ఇక్కడ మనం ఒక రిసీవ్ చేసుకుంటున్నాం. దానికి సుబ్బు కోట గారు కూడా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం, ఇన్వైట్ చేయడం జరిగింది. వస్తున్నారు. ఇలా ఏంటంటే అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్తా సభ్యులు ఇందాక చెప్పినట్టుగా మన చెమటా శ్రీనివాస్ గారు, నిలువెత్తు ఆంజనేయ, అదే విధంగా మన తెలుగు వారు మన గర్వంగా చెప్పుకోవాల్సింది రావు రామాల్ గారండి. మైక్రోసాఫ్ట్ లో ఈ రోజు ఎంతో మంది ఎన్నో అయ్యారు కదా. కానీ ఏంటంటే మన మొట్టమొదటి ఇండియన్ ఏషియన్ ఎంప్లాయీ, ఫస్ట్ 50 మంది మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అటువంటి
ఎంప్లాయీస్ లో ఒకరిగా ఉన్నటువంటి రాము రామాల గారు. మనం ఈ రోజు తెలుగు రాష్ట్రాలు ఐటీ ఎంతో డెవలప్ అయిందని ఎవరెవరో ఎంతో డెవలప్ చేశారంటారు, కానీ మైక్రోసాఫ్ట్ దగ్గరికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళింది మన తెలుగు వారు రావు రామాల గారు అండి. మన ఆప్తా సభ్యులు, మన ఆప్తా మెంబర్ దీంట్లో. అదే విధంగా ఏంటంటే బిల్ గేట్స్ గారితో ఏం ప్రజెంటేషన్ చేయాలి, ఏ విషయాలు చెప్తే కనుక మన మైక్రోసాఫ్ట్ వచ్చి హైదరాబాద్ లో పెడతాది అనేది ఈ రోజు ఐటీ విప్లవానికి అన్నిటికీ కూడా అందరూ ఎంతో మంది చేశారు. అందులో మాత్రం ప్రముఖ ఫస్ట్ వ్యక్తి ఎవరికైనా ఉన్నారంటే మా ఆప్తా గర్వంగా చెప్పుకోదగినటువంటి సభ్యులు రావు రామాల్ గారు. సియాటిల్ వాషింగ్టన్ లో ఉంటారు. ఆయన ఇలా చేయడం వల్ల మైక్రోసాఫ్ట్ మన హైదరాబాద్కు రావడం జరిగింది. ఒకసారి మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఏం జరిగింది అనేది ఈ రోజు లక్షల మందికి మన హైదరాబాద్ లో కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ అందరిలో కూడా ఎన్ని చేస్తున్నటువంటి వాళ్ళలో కూడా తెలుగు వాళ్ళు అగ్రగణ్యం. అందులో ఏంటంటే ఏ కంపెనీకి వెళ్ళి మీరు చూసినా సరే ఐటీ చాలా మంది ఉంటారు, అందులో తెలుగు వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉంటారు. అదేవిధంగా చాలా స్మార్ట్ పీపుల్. అదేవిధంగా ఏంటంటే అది మనం అనుకోవటం కాదు, ఏంటంటే అమెరికన్స్ ఇప్పుడు మన ఆఫీస్లో కానీ ఇక్కడ లోకల్ అమెరికన్స్ కూడా అంతా కూడా ఎందుకంటే చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ ఎంతో కష్టంతో వచ్చిన వాళ్ళు. అందుకనే నాకు ఆప్తా మెంబర్లు అందరంటే నాకు ప్రతి ఒక్కళ్ళ వెనకాల ఒక పెద్ద సక్సెస్ స్టోరీ ఉంటుందండి. అంటే నాకు చాలా ఇష్టం అనమాట అలా వినడం. అంటే నేను ట్రావెల్ చేస్తుంటాను ఇలాగ అన్ని సిటీస్కి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్క జర్నీ ఏంటంటే వీళ్ళనమాట దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు. మా ఆప్తాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఏంటంటే ఈ మన భారతదేశం అమెరికా లాగా అంత అభివృద్ధి చెందడానికి వీళ్ళు ఎంతో కష్టపడుతూ వీళ్ళు అదే విధంగా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ ఉండటమే కాకుండా ఇక్కడ ఉన్న జరుగుతున్నటువంటి నాలెడ్జ్ షేరింగ్ అనమాట. మెయిన్ వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఫార్చ్యూన్ 100 కంపెనీస్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ తో కానీ మన ఆప్తా సభ్యులు మిగతా ఇండియాలో ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల ఎవ్రీబడి ఈస్ గెటింగ్ అప్గ్రేడెడ్. అదేవిధంగా ఏంటంటే మన కోసం మనం ఎవరు మనకేమి ఇచ్చారని కాదు, మనం ఏం చేస్తున్నాం మన సొసైటీకి అని చెప్పని. నువ్వు నాకు సాయం చేయి, నేను మీకు సాయం చేస్తాను, ఒకరినొకరు సాయం చేసుకుని మన అందరం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్దాం అని చెప్పని దానికి ఈ ఆప్తా ఆర్గనైజేషన్ ద్వారా చాలా జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే రీసెంట్ గా కూడా మనం ఐటీ ఎంప్లాయీస్ మీట్ ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కి చెన్నైలో December 27th ప్లాన్ చేస్తున్నామండి. 2000 మంది ఐటీ ఎంప్లాయీస్. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ కి దగ్గరగా ఆల్మోస్ట్ 100 మంది బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ యూఎస్ నుంచి వస్తున్నారు. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు కొంతమంది వస్తుంటారు కానీ ఇప్పుడు బిగ్ స్కేల్ లో వస్తున్నారు. హైటెక్స్ కన్వెన్షన్ లో చేస్తున్నాము. దానికి ఏంటంటే వరల్డ్ వైడ్ ఆప్తా వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీట్ అని చెప్పేసి 2.5 రోజులు కూడా చేస్తున్నాము. దానికి కూడా వస్తున్న వాళ్ళతోటి ఐటీ ఎంప్లాయీస్ తో మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. చెన్నైలో December 27th, అదేవిధంగా 28 బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో సెట్ సైకిల్ మండపంలో అది వర్క్ చేస్తున్నారు టీం అంతా కూడా. దీని ద్వారా ఏంటంటే అది ప్లస్ ఏంటంటే యుఎస్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పనిచేస్తున్నటువంటి ఆప్తా సభ్యులు ఎంతో మంది ఉన్నారండి. అంటే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ గా చేస్తున్నారు. వీళ్ళని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి అదేవిధంగా స్కూల్స్ లో ఉన్నటువంటి ఏంటంటే హౌ దే ఆర్ టీచింగ్, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ వీ నీడ్ టు అడాప్ట్ ఫ్రమ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. తెలుగు స్టేట్ లో ఉన్నటువంటి లెక్చరర్స్ వాట్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ దట్ వీఆర్ టీచింగ్. ఎందుకంటే మనకి లాట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీస్ మన ఇండియాలో మన వాళ్ళు అనుకుంటారు ఎక్కడో ఉన్నాయనుకుంటారు, కానీ ఇండియాలో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఒక పల్లెటూరులో 10వ తరగతి తెలుగు మీడియం వరకు చదివాను. నేను ఒక పల్లెటూరులో నుంచి వచ్చాను, అమలాపురం దగ్గర వీరవల్లి అనే ఊరు నుంచి వచ్చాను. కానీ ఏంటంటే బెంచ్లు కూడా లేదు, అడుగు మీద కూర్చొని చదివాను. ఆల్మోస్ట్ హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా లేదు. కానీ ఏంటంటే అవన్నీ మనం మనం సాధించాలంటే కనుక ఖచ్చితంగా వీపు పడుతుంది. చేత కష్టపడి అయ్యే వాళ్ళకి ఆప్తా అండగా నిలబడుతుంది అని ఈ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మన వాళ్ళు, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య వాళ్ళ బెస్ట్ థింగ్స్ వీళ్ళ నేర్చుకోవడానికి, వీళ్ళ బెస్ట్ థింగ్స్ వాళ్ళు నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఆప్తా ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలా ఇంకా ఎన్నో చేయాలని చెప్పి అనేది ఇప్పుడు మన January 4, 5 బిజినెస్ కన్వెన్షన్ జరుగుతుంది కాబట్టి దాని తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ నెల 28వ తారీఖున కెనడా కూడా వెళ్తున్నాను. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీట్ అయ్యి అదేవిధంగా వాళ్ళను కూడా మన హైదరాబాద్ లో జరుగుతున్న బిజినెస్ కన్వెన్షన్ ఆప్తా బిజినెస్ కన్వెన్షన్ కి ఇన్వైట్ చేయడానికి మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్, అదేవిధంగా ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్, సింగపూర్, మలేషియా నుంచి కూడా ఎంతో మంది ఆప్తా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలని చెప్పని మన అందరి యొక్క ఆలోచనలు అక్కడ షేర్ చేసుకుని దాని ద్వారా ఒకరిని చూసి ఒకరిని ఇన్స్పైర్ అవుతూ మన అందరూ అభివృద్ధి పదంలో వెళ్ళాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు ఆప్తా ద్వారా మరెన్నో చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. వెరీ గ్రేట్ సర్వీస్ సార్. నిజంగా అసలు దాదాపు అంటే కొన్ని సర్వీసులను మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, కానీ లోపల టోటల్ ఎంటైర్ ప్రపంచం అంతా కూడా ఆప్తాలో నిండి ఉందని చెప్పవచ్చు. సార్ వెంకటసాయి గారు, ముఖ్యంగా ఐటీ ఎలాగో డెవలప్ అవుతుంది, తర్వాత మన కల్చర్కి సంబంధించింది మన తెలుగు భాషని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాను తెలుగు భాష తగ్గిపోతుంది సార్.
విదేశాల్లో ఉన్నటువంటి వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్కి తెలుగును కాపాడుకోవాలి అంటే మీరు ఆప్తా చేసేటటువంటి ప్రయత్నాలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? అది అంటే ఇప్పుడు తెలుగు అంటే అమెరికాలో తెలుగు భాషని రక్షించడానికి మనబడి ఇలాగ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అలాగే ఈ మధ్య కోవిడ్ తర్వాత నుంచి మనకి ఆన్లైన్ బాగానే ట్యూటరింగ్ పెరిగిందండి. సో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్, నేను నా ఫ్రెండ్ సర్కిల్లోనే కాదు బయట మెంబర్స్ని కానీ చూసినప్పుడు ఎవ్రీబడి ట్రైంగ్ టు కీప్ అప్, అంటే మన తెలుగు భాషని పరిరక్షించుకోవడం కోసం బాగానే తాపత్రయపడుతున్నారండి. అలాగే ఆప్తా నుంచి కూడా మేము తెలుగుని బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈవెంట్లు జరుగుతున్నాయి అంటే ఈ ఈవెంట్ల ముఖ్య ఉద్దేశం తెలుగు భాషను రక్షించడం, అలాగే తెలుగు సంస్కృతిని కాపాడడం. సో ఇది మా మోటివ్ అండ్ అబ్జెక్టివ్, పార్ట్ ఆఫ్ ది మోటివ్ అండ్ అబ్జెక్టివ్ ఫర్ ది ఆప్తా. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేటటువంటి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉందో సక్సెస్ఫుల్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరగాలి. అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ కానీ మీ నుంచి సేవలు అందించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. థ్యాంక్ యూ అండి. అంటే మా ఆర్గనైజేషన్ ఎంత సక్సెస్ అవ్వడానికి, ఫ్లరిష్ అవ్వడానికి మెయిన్ కారకము మెంబర్స్ ఒకటైతే, అలాగే వాలంటీర్స్ అమేజింగ్ వాలంటీర్ ఫోర్స్ వీ హ్యావ్. అలాగే వాలంటీర్స్తో పాటు డోనర్స్. మనస్ఫూర్తిగా మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాండి. ప్రైమ్ 9 ప్రేక్షకులు, అలాగే మా వాలంటీర్స్, మా డోనర్స్, మా మెంబర్స్ అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఒకటి సెంటెన్స్ చెప్పాలి సార్. బార్డర్కి, ఇండియా బార్డర్కి సోల్జర్స్ ఎలా ఉంటారో ఆప్తాలో ఉన్నటువంటి యూనిటీ లేకపోతే టోటల్ ఎంటైర్ మెంబర్స్ ఒక సోల్జర్స్ అని చెప్పవచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. అవునండి, మన ఆప్తా మెంబర్స్ అదే విధంగా సనా గారు చెప్పినట్టుగా, మన బోర్డు సెక్రటరీ చెప్పినట్టుగానండి, ఆయన చెప్పినట్టుగా మెంబర్స్, వాలంటీర్స్, డోనర్స్ వీళ్ళ ద్వారానే ఈ రోజు ఎంతవరకు ఎదిగింది, భవిష్యత్తులో కూడా ఎదగబోతుంది. జనవరి 4, 5 చేసే బిజినెస్ ఈవెంట్ దాని మీద వచ్చే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు తర్వాత దాని రిజల్ట్స్, ఈ విత్తనం జనవరి 4వ తారీఖు 5వ తారీఖున పడుతుంది, కానీ దాని రిజల్ట్స్ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు తర్వాత 50 ఏళ్ళ తర్వాత కూడా దాని యొక్క ఇంపాక్ట్ కనిపిస్తుందని చెప్పని నేను చాలా బలంగా భావిస్తున్నానండి. అదేవిధంగా మీ ప్రైమ్ టీవీ ద్వారా మా ఆప్తా మెంబర్లకి, ఈ వాలంటీర్కి, అదేవిధంగా ఈ డోనర్స్కి మీ అందరి యొక్క సపోర్టు, సహకారంతో ఈ రోజు ఆర్గనైజేషన్ ఇంతవరకు వచ్చింది. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఇలాగ ఇంత చక్కగా జరగడానికి కారణం మీరే కారణం. మీరు లేకపోతే ఈ ఆర్గనైజేషన్ ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు. మీ అందరికీ ప్రైమ్ 9 టీవీ తరఫు నుంచి బహిరంగంగా నేను చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చే డొనేషన్స్, అదేవిధంగా మీరు ఇచ్చే టైం, కౌంట్లెస్ ఫ్యామిలీ అవర్స్ను వాలంటీర్గా మీరు పెడుతుంది. మెంబర్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ రోజు ఇంతవరకు జరుగుతుంది. అది ఇంకా మీరు ఎంగేజ్ అయ్యి ఎక్కువ కంటిన్యూ అయ్యి మన ఆర్గనైజేషన్ గ్రోత్ ఇంకా మరింత అభివృద్ధి పాటుపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.